హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి. అవి 2 వేగుతూ ఉన్నప్పుడే ఇంకొక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వాటితో పాటే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఒక 3 ఎండుమిర్చి కూడా తీసుకుని అందులో వేసుకోండి. ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే పక్కన కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారే వరకు ఆరబెట్టండి. అలాగే దానిలో 1 స్పూన్ ధనియా పొడి, ఒక 10 చిన్న వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే పక్కన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని కూడా అందులో కలిపేసుకుని తాలింపు పెట్టేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.